అలానే నాగలక్ష్మి గారు జూనియర్ అసిస్టెంట్ సర్కిల్ ఆఫీస్ భీమవరం. హలో హలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు ఈరోజు రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నామండి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సర్కిల్ ఆఫీస్ ముందు ఈ కార్యక్రమానికి వచ్చే మహిళా ఉద్యోగస్తులందరికీ కూడా మా భీమవరం సర్కిల్ జిందాబాద్ 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 విద్యుత్ ఉద్యోగుల కార్మికుల ఐక్యత విద్యుత్ ఉద్యోగుల ఐక్యత విద్యుత్ ఉద్యోగుల ఐక్యత విద్యుత్ ఉద్యోగుల ఐక్యత జిందాబాద్ 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 విద్యుత్ ఉద్యోగుల కార్మికుల ఐక్యత విద్యుత్ ఉద్యోగుల జిందాబాద్ 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 విద్యుత్ ఉద్యోగుల కార్మికుల ఐక్యత విద్యుత్ ఉద్యోగుల కార్మికుల ఐక్యత విద్యుత్ ఉద్యోగ జిందాబాద్ 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 విద్యుత్ ఉద్యోగుల కార్మికుల ఐక్యత విద్యుత్ ఉద్యోగుల కార్మికుల ఐక్యత విద్యుత్ ఉద్యోగుల కార్మికుల ఐక్యత జిందాబాద్ 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 దానిలో భాగంగా ఈవేళ నిరాహార దీక్ష నా పేరు గుబ్బల శ్రీకాంత్. ఈరోజు విద్యుత్ సంస్థలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో మా రాష్ట్ర నాయకత్వం జేఏసీ పిలుపు మేరకు గత 5 రోజుల నుంచి లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్స్ అలాగే నీలే నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా మా యొక్క డిమాండ్స్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ని రెగ్యులర్ చేయాలని, అలాగే వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అలాగే పెండింగ్ ఉన్న డిఏలు కూడా వెంటనే రిలీజ్ చేయాలి, అలాగే మాకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ ఉన్న సమస్య కూడా పరిష్కరించాలన్న ఉద్దేశంతో మా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు పలు దఫాలుగా ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. దీనిలో భాగంగా ఈవేళ రేపు కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. దాంట్లో భాగంగా 22వ తారీఖున భారీ ర్యాలీతో అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్ కలెక్టర్లకు కూడా వినతి పత్రం సమర్పించాలని మా యొక్క నాయకత్వం నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా 22 కూడా ఇక్కడ భీమవరం కలెక్టరేట్లో కలెక్టర్ గారికి మా యొక్క వినతి పత్రం అందిస్తామని, అలాగే మా యొక్క సమస్యలు తీర్చే వరకు ఈ యొక్క మొండి వైఖరి వీడేది లేదు, ఎట్టి పరిస్థితులైనా సరే మా యొక్క డిమాండ్స్ అంగీకరించి ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలాగే చేపడతామని చెప్పి మీడియా ద్వారా గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. నమస్తే. నా పేరు ఎం శ్రీనివాసరాజు, భీమవరం డివిజన్ జేఏసీ కన్వీనర్గా చేస్తున్నాను. ఈరోజు ఈనాటి కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ జేఏసీ పిలుపు మేరకు దశలవారీ ఆందోళన కార్యక్రమంలో రిలే నిరాహార దీక్షల కార్యక్రమంలో మొదటి రోజు ఈ కార్యక్రమాన్ని మా న్యాయమైన కోరికలు తీర్చడానికి ఒత్తిడి తీసుకొచ్చి మా కోరికలన్నీ నెరవేర్చాలని, అలాగే మా ఎప్పటి నుండో పరిష్కారం కాని సమస్యలన్నిటికీ దఫాలుగా అనేక సార్లు మేనేజ్మెంట్కి మొరపెట్టుకున్నా కానీ వారు వినిపించుకొని పరిస్థితుల్లో మేము ఈ కార్యాచరణకు దిగితమే. ఈ కార్యాచరణ ఇప్పుడు దాకా చాలా దిగ్విజయంగా జరిగింది. ముందు కార్యక్రమాలు కూడా ఇంతే దిగ్విజయంగా చేసి మేము మా సమస్యలన్నీ పరిష్కరించుకుని విజయం సాధిస్తానని ఈ సభాముఖంగా నేను మనవించుకుంటున్నాను.